హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు మన ఛానల్లో ఇంట్లో మనం రోజు వాడే పాల నుండి స్వచ్ఛమైన నెయ్యి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో పాల మేగడ నుండి నెయ్యి వరకు ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలోకి లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను. ఇది గేదె పాలు అయితే గేదె పాలు, ఆవు పాలు అయితే ఆవు పాలు తీసుకోవచ్చు. మేమైతే గేదె పాలు అయితే తీసుకుంటున్నాం అనమాట. ఒక లీటర్ గేదె పాలు అయితే వేసుకోండి ఈ గిన్నెలోకి. ఈ గిన్నెలోకి వేసిన తర్వాత ఇందులోకి ఏ విధమైన వాటర్ అయితే వేసుకోకండి. సో అప్పటికప్పుడే తీసిన పాలు అయితే మనకి మేగడ అండ్ నెయ్యి అయితే బాగా ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ లో ఈ పాల గిన్నెని అయితే పెట్టేసి దీన్ని ఒక పావు గంట సేపు అయితే మరిగించాలి. ఇప్పుడు ఈ పాలు బాగా మరిగాక వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలి. పాలని వేరే గిన్నెలోకి వేస్తున్నప్పుడు ఇవి ప్యూర్ పాలు అయితే మనకి కనిపిస్తున్న విధంగా తొరకల్లాగైతే వస్తుంది. ఇప్పుడు ఈ పాలను అయితే మనం తోడు పెట్టాలి. సో అందుకోసం అని చెప్పేసి తోడు అంటే అయితే వేస్తున్నాం అనమాట. అంటే కొద్దిగా పెరుగు ఉంటుంది చూసారా, అది పాలలోకి వేసేసి మనం ఓవర్ నైట్ తోడు పెట్టుకుంటే మార్నింగ్ లేచి చూసేసరికి పెరుగులాగైతే ఫామ్ అవుద్ది. ఇప్పుడు ఈ పెరుగు పైన ఉన్న తొరకు ఉంటుంది చూసారా, ఆ తొరకైతే చూపిస్తున్న విధంగా గరిటెతో స్లోగా తీసుకుని పక్కకైతే పెట్టుకోవాలి. దీంతోనే మనం ఇప్పుడు నెయ్యి అయితే చేస్తున్నాము. ఇలా పెరుగు నుండి మేగడని రోజు ఒక గిన్నెలోకి తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఒక 4 days అయిన తర్వాత మొత్తం గిన్నె అంతా మేగడతో నిండిపోద్ది కదా. ఒక చిలకం తీసుకుని ఈ మేగడనంతా చిలుక్కోవాలి. ఒక 20 నిమిషాలు చిలుక్కోవాలి. చిలుక్కున్న తర్వాత మనకి వెన్నపూస అయితే వస్తుంది. సో ఇలా మనం వెన్నపూస తయారు చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. 4 days అని ఎందుకు చెప్పానంటే మనం పాలు తోడు పెట్టుకుని చేసుకుంటే 4 days కి ఎక్కువ క్వాంటిటీ వస్తుందని చెప్పేసి అలా చెప్పాను అనమాట. సో మనం ఎక్కువ క్వాంటిటీ తోడు పెట్టుకుంటే మనం ఆ రోజు చేసుకోవచ్చు నెయ్యిని. సో ఇలా వచ్చిన తర్వాత వెన్నపూస అయితే తయారు చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. సో ఇక్కడతో మనకి 2 steps అయితే అయిపోయాయి. ఇంకా ఫైనల్ స్టెప్ అయితే ఉంది. అదే వెన్నపూస నుండి ఫ్రెష్ నెయ్యి తయారు చేయడం. ఈ గిన్నెని అయితే తీసుకుని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఇప్పుడు ఈ వెన్నపూసని బాగా కరిగించాలి. ఒక పావు గంట నుండి 20 నిమిషాలు అయితే నెయ్యి వచ్చేంత వరకు బాగా కరిగించుకోవాలన్నమాట. మనకి పైన ఫోమ్ కింద అయితే వస్తూ ఉంటుంది. నెయ్యి అయ్యేంత వరకు మనమైతే వెయిట్ చేయాలి. అండ్ గరిటె తీసుకుని తిప్పుతూ ఉండాలన్నమాట, అడుగు అంటూ పట్టకుండాని. సో లేకపోతే కింద మనకి బ్లాక్ గా వచ్చేసి నెయ్యి అయితే మనకి కరెక్ట్ గా అయితే రాదనమాట. సో గరిటెతో అయితే ఇలా తిప్పుకుంటూ ఉండాలి. సో ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు పైగా మనం తిప్పుకున్న తర్వాత నెయ్యి అయితే తయారవడం స్టార్ట్ అవుద్ది. తిప్పుతున్నప్పుడే మనం చూసుకుంటే తెలిసిపోద్ది నెయ్యి మనకి రెడీ అవుతుందని చెప్పేసి. ఫైనల్ గా నెయ్యి రెడీ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటే స్వచ్ఛమైన హోమ్ మేడ్ నెయ్యి రెడీ అయిపోద్ది. ఈ నెయ్యి వాడడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. పప్పులో కానీ నెక్స్ట్ స్వీట్స్ లో కానీ వేసుకోవచ్చు. ఏదైనా ఇంట్లోనే మనం ఎలా నెయ్యి తయారు చేసుకుని వాడుకుంటే అందులో సాటిస్ఫాక్షన్ వేరు. ఇది చూస్తున్నారు కదా, ఈ నెయ్యి అంటే మనకి శీతాకాలం వల్ల గెడ్డ కడుతుంది. సో మనం దీన్ని కొద్దిగా హీట్ చేస్తే మళ్ళీ నార్మల్ గా గీ ఫామ్ లో అయితే తయారైపోద్ది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.